ఆయన సెట్టు ఏడున్నాయో ఆ సెట్టులో పేడ ఎత్తటాయన ఆయన ఇంత ముందు ఈ కోడి పిల్లలకు సూది వేస్తాడు ఇంత ముందు ఆయన ఈ మా డబ్బులు తీసుకొని పోయి ఆ బంగ్లీకి తీసుకొచ్చి పెద్ద బిల్డింగ్ కట్టినాడు. ఇంత ముందు ఏం లేదు ఆయనకి. ఆ లెక్క శైలజ ఈ శైలజ పెళ్లి చేసినప్పుడు కూడా వాళ్ళకి తినదానికి కూడా ఏం లేదు. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని ఆ శైలజ కూడా మాట్లాడుతుంది, ఆయన కూడా మాట్లాడుతుంది. ఇలాంటి బ్యాగులలో నింపుకొని పోయేది డబ్బులు బ్యాగ్. అలాంటి బ్యాగ్లలో డబ్బులు నింపుకొని తీసుకెళ్లేవారంట. ఈ బ్యాగులలో నింపుకొని పోయేది. ఇలాంటి బ్యాగ్లలో డబ్బులు, అలాగే ఈ ధాన్యం ఏదైతే పడతారో సంచులు, వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు కాబట్టి తీసుకోవచ్చురు. పత్తి బొరాలు సంచులు పెద్దది, సంచులతో డబ్బులు నింపుకొని పోయేది. ఆ ఇల్లు చూడండి, ఒకసారి పైన క్యాప్చర్ చేయండి ఎట్లా ఉన్నదో చూడండి. అదే అర్థమవుతుంది. సో రమావత్ మధు చాలా చాలా పేద కుటుంబం, కానీ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని ఈ రోజు చాలా పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. చాలా ఇదేంటి తను విన్ఫిత్ వర్క్ చేసినప్పుడు